మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన నాకు పోయిందేం లేదు. పేరంటానికి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొచ్చాను. పైగా వాళ్లకే వాయినాలిచ్చొచ్చాను. ఎంతకీ డాడ్ ఎక్కడున్నారు? లోపలున్నారు. డాడ్, మీరేం బాధపడకండి డాడ్. మీరెలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ గౌరవానికి భంగం కలిగించే పని ఈ మృణాలిని ఎప్పుడు చేయదు. ఆ బ్యాడ్ మ్యాన్ రాణి అక్కను కూడా భయపెట్టాడంట. పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? ఏం కాదులే. రాణి అక్కను కూడా భయపెట్టాడంటే మళ్ళీ ఇక్కడికి వస్తాడేమో. లేదమ్మా, అలా ఏం రాడు. పిన్ని, నాకు చాలా భయంగా ఉంది పిన్ని. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నాన్న వంశీ, నేనున్నాను కదా ఇక్కడ. ఏం కాదు, భయపడాల్సిన అవసరమే లేదు. అక్కడ రాణి అక్క ఒక్కతే ఉంది కాబట్టి తను వచ్చాడు గాని ఇక్కడ మన అందరం ఉన్నాం కదా, ఇక్కడికి రాడు. రాణి, ఏమైంది? అసలేం జరిగింది? పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుందామని స్కూల్కి వెళ్ళాను. మీ అమ్మగారే వెళ్ళమన్నారు. తీసుకొని అలా బయటికి రాగానే పక్కకు తప్పుకోండి. ఏయ్, అరవకు. అరిచావంటే మళ్ళీ అరవడానికి నువ్వుండవు. అసలు ఎవడు వాడు? ఎందుకిలా చేసుంటాడు? వాడికి సంబంధించిన క్లూ ఏమైనా చెప్పగలవా నువ్వు? నాకేం తెలీదు. హెల్మెట్లో ఉన్నాడు. వాడి మొహమే కనిపించలేదు. హైట్ ఎంత ఉంటాడు? 6 అడుగుల వరకు ఉంటాడు. కలర్? కలర్ నాకు తెలీదు. చేతులకు కూడా బ్లాక్ గ్లౌజ్ వేసుకుని ఉన్నాడు. ఎందుకిలా చేస్తున్నారు? వరుస పెట్టి మీ మీద అటాక్ జరగడం, పిల్లల మీద అటాక్. రాణి కూడా కరెక్ట్గా స్కూల్కి వెళ్ళిందని తెలిసి అటాక్ చేశారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళే చేసుంటారు. మన కదలికల్ని బాగా గమనిస్తున్న వాళ్ళే ఇదంతా చేసుంటారు. అలా అని మా అత్తయ్యనే అనుమానించడం కూడా కరెక్ట్ కాదు. నేను స్టేషన్లో ఇంట్రోగేట్ చేశాను. తనకి ఇన్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదంటుంది. మరి తను కాకపోతే ఇంకెవరై ఉంటారు? అదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ వినోద్ చేసుంటాడా? వినోద్కి ఆల్రెడీ శిక్ష పడింది, ఫైన్ కూడా కట్టాడు. మళ్ళీ తనిలా ప్లాన్ చేసే ధైర్యం కూడా చేయడు. మరింకా ఎవరై ఉంటారు?
గౌతమ్ సార్, మీరు స్టేషన్లో లేరని తెలిసే వచ్చాను. ఇప్పుడు చూడండి, స్టేషన్లో రచ్చ రచ్చ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరా? ఏంటిలా వచ్చారు? పీచు మిఠాయి కావాలి, ఇస్తారా? మేడం మరి లేకపోతే ఏంటి? పోలీస్ స్టేషన్కి ఎందుకొస్తారు? కంప్లైంట్ ఇవ్వడానికి. నేను కూడా వచ్చింది అందుకే. ఎస్ఐ గారు లేరు మేడం. తెలుసులేవయ్యా. మీరు తీసుకోరా కంప్లైంట్? ఎందుకు తీసుకోం మేడం? మీ కేసేంటో చెప్పండి. దొంగతనం జరిగింది. అవునా? ఎప్పుడు మేడం? 3 రోజుల క్రితం. అలా చూస్తూ ఉండిపోతారేంటి? ఎక్కడని అడగరా? ఎక్కడ జరిగింది మేడం? మా ఇంట్లో. డబ్బు నగలేమైనా తీసుకెళ్లారా? ఏమైనా కాస్ట్లీ వస్తువులు ఎత్తుకెళ్ళాడా? మీకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది కదా? సరే, మీకు అర్థమయ్యేలాగా పూసగుచ్చినట్టు చెప్తాను, వినండి. 3 రోజుల క్రితం మా ఇంట్లో నా గదిలో నేనొక్కదాన్నే గాఢంగా నిద్రపోతున్నాను. ఏం చెప్తున్నాను? గాఢంగా నిద్రపోతున్నారు. వెరీ గుడ్. చాలా బాగా ఫాలో అవుతున్నారు. మీ డెడికేషన్ కి ఫిదా అయిపోయాను. సరే, ముందు విషయం చెప్పండి మేడం. అలా నేను నిద్రలో ఉండగా నాకు కల వచ్చింది. ఆ కలలో ఒక హ్యాండ్సమ్ బాయ్ వచ్చాడు. అచ్చం రాకుమారుడిలా ఉన్నాడు. వచ్చినవాడు తిన్నగా ఉండాలి కదా. బుజ్జి బుజ్జి మాటలతో, చిలిపి చూపులతో నన్ను ఇంప్రెస్ చేసి దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. కలలో? దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? సరే, ఇంతకీ ఏం దొంగిలించుకెళ్ళాడు మీ రాకుమారుడు? నా హార్ట్, నా మనసు. నా మనసు దొంగిలించుకుని వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నా హార్ట్ నా దగ్గర లేదు. మీరతన్ని పట్టుకొని బాగా ఇంటరాగేషన్ చేసి నా హార్ట్కి బదులు అతని హార్ట్ నాకిప్పిస్తే చాలు. 1000 ఏళ్ళు మీకు రుణపడుంటాను. 1000 ఏళ్ళు రుణపడుంటాను. హార్ట్కి బదులు హార్ట్ ఇప్పిస్తే చాలా. ఆపమ్మా, నువ్వు నీ పిచ్చి కలలో. కలలో దొంగతనం జరిగితే కలలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, అంతేగాని ఇలా రియాలిటీలో ఇవ్వకూడదు. ఏంటి, నన్ను అమాయకురాల్ని చేసి నా కేసు తీసుకోనంటున్నారా? కంప్లైంట్ లేదు, ఏం లేదు. ముందు నువ్వు వెళ్ళమ్మా తల్లి. నేనెవరో మీకు తెలీదు. నేనొక్క ఫోన్ చేశాననుకో, క్షణాల్లో మీ పోస్టులు పోస్టింగ్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి, కంప్లైంట్ తీసుకుంటారా లేదా? మాధవ్ గారు, తింగర్దాన్లా ఉంది. మనకెందుకు వచ్చిన గొడవ? కంప్లైంట్ తీసుకొని పంపించేద్దాం, తర్వాత దాన్ని డస్ట్బిన్లో వేద్దాం. ఓకే, కంప్లైంట్ రాసి సైన్ చేసి ఇవ్వండి. ఇదేంటి మేడం, సైన్ పెట్టమంటే హార్ట్ సింబల్ వేశారు? అది అంతే. ఇంతకీ మీ మనసు దోచుకున్న ఆ దొంగ ఎవరు? ఎస్ఐ గౌతమ్ సార్. మీ ఎస్ఐ కదా అని నా కంప్లైంట్ చించేసినా, డస్ట్బిన్లో పడేసినా మీ ఇద్దరిని పీస్ పీస్ చేసేస్తాను, జాగ్రత్త. అయ్యో, మీరు నెగ్లెక్ట్ చేయకుండా నా కేసుని ఎంత త్వరగా క్లోజ్ చేస్తే మీకే అంత మంచిది. నా ఫోన్ నంబర్ ఇస్తాను,
మీ సార్ నాకు హార్ట్ ఇస్తానని చెప్పగానే నాకు కాల్ చేయండి. ఆ చేయి చాపండి. రాస్తున్నానుగా, ఏంటి? కితకితలు పుడుతున్నాయి మేడం. కాసేపు ఓర్చుకోండి. జాగ్రత్త. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ, నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ, నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ, నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. సార్, ఏమైంది మాధవ్ గారు? సార్ ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది సార్. ఆ అమ్మాయి అంటే ఏ అమ్మాయి? అదే సార్, ఫ్లవర్ బుకే ఐ లవ్ యూ నాతో చెప్పింది కదా ఆ అమ్మాయి. మళ్ళీ ఎందుకు వచ్చింది? కంప్లైంట్ ఇవ్వడానికి సార్. ఎవరి మీద? మీ మీదే. మాధవ్ గారు నిజం సార్, కావాలంటే చూడండి, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? బయటికి వెళ్ళింది సార్. మీకు ఎదురై ఉంటుంది. ఇక్కడ ఎవరు లేరు కదా? మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది సార్. ఆ అమ్మాయి ఎవరో పోలీసుల మీద ప్రాక్టికల్ జోక్స్ వేస్తుంది. పాపం మీతోనే తను దాగుడు మూతలు ఆడాలనుకుంటుందేమో. కానీ మీ గురించి తనకు తెలియదుగా సార్. అంటే నీ ఉద్దేశం? సారీ సార్, నా మాటలేం పట్టించుకోకండి. మీరు కూడా తన గురించి పట్టించుకోకండి. మరి తన కంప్లైంట్? మాధవ్ గారు, చెప్తున్నాను కదా, తనేదో ఆట పట్టిస్తుందని. ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే సరిపోతుంది. నమస్కారం అమ్మా. నమస్తే అండి, కూర్చోండి. చెప్పండి, ఏమైంది? నా పేరు లత. నేను బస్తీలో ఉంటాను. కొన్ని సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి పడక విడాకులు తీసుకున్నాం. అప్పుడు కోర్టు ప్రతి నెల నాకు భరణం ఇవ్వాలని ఆయనకు చెప్పింది. కానీ ఆయన కొన్ని నెలల నుండి నాకు భరణం ఇవ్వట్లేదు. ఆయనకి డబ్బు సర్దుబాటు కాలేదేమో, ఆయన తర్వాత ఇస్తాడు. ఇంకొక నెల వెయిట్ చేసి చూడండి. అప్పుడు కూడా ఇవ్వకపోతే మనం యాక్షన్ తీసుకుందాం. ఆయన దగ్గర డబ్బు ఉంది, కానీ ఇవ్వడం లేదు. అడగడానికి వెళ్తే కొట్టాడు. చూడమ్మా, ఈ దెబ్బలన్నీ అవే. అమ్మా, పైసా లేని బతుకు ముందుకు సాగడం లేదు.
దినదినం నా బతుకు గండంగా ఉంది. మీరే నాకు న్యాయం చేయాలమ్మా. మీకు దండం పెడతాను. అమ్మా మీరలా మాట్లాడకూడదు. నా పని మీలాంటి వాళ్ళకి న్యాయం చేయడం. ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తాను. సరే, మీ మాజీ భర్త డీటెయిల్స్ చెప్పండి. తన పేరు చందు. మీరేం దిగులు పెట్టుకోకండి. నేను ఈ రోజే కేసు ఫైల్ చేస్తాను. రేపే మీ మాజీ భర్తకు కోర్టు నుంచి నోటీస్ వెళ్తుంది. మీకు రావాల్సిన డబ్బులు వెంటనే వస్తాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఒక ఆడదని కూడా చూడకుండా మిమ్మల్ని కొడతాడా? అసలు తనకి బుద్ధి లేదా? లేదంటే తాను ఏం చేసినా ఎవరు ఏం చేయలేరని ధైర్యమా? అమ్మా మీరేం బాధపడకండి. తనకి బుద్ధొచ్చేలా నేను చేస్తాను. మిమ్మల్ని కొట్టినందుకు అతని మీద కేసు కూడా పెడదాం. కేసులవి వద్దమ్మా. అతని నుంచి నాకు డబ్బులు ఇప్పిస్తే చాలమ్మా. తనకి భయపడుతున్నారా? మీ వెనక నేనున్నాను. మీరు ధైర్యంగా ఉండి కేసు పెట్టండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అమ్మా, ఆయన శిక్షించాలని నా ఉద్దేశం కాదు. నాకు న్యాయం జరిగితే చాలు. అతనికి శిక్ష పడితేనే భయం ఉంటుంది. మీకు న్యాయం జరుగుతుంది. నన్ను క్షమించమ్మా. ఈ కేసులు కాకుండా మీరే ఆయనకు 4 మాటలు చెప్పి ఇంకోసారి ఇలా జరగకుండా బుద్ధి చెప్పండమ్మా. సరే, మీ ఇష్టమేనమ్మా. అమ్మా, మీకు ఫీజు ఇచ్చుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏమీ అనుకోకుండా ఇది తీసుకొని నన్ను కాపాడండమ్మా. అరే, ఈ తాళిబొట్టు మీ దగ్గరే ఉంచుకోండి. తీసుకోండమ్మా. నాకేమీ మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకొక 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అదేంటమ్మా? అవునమ్మా, ఈ కేసుకి నా ఫీజు అంతే. చాలా సంతోషమమ్మా. మీరేం కంగారు పడకండి. ధైర్యంగా ఉండండి. నేను చూసుకుంటాను. సరేనమ్మా, ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. ఏంటిలా వచ్చారు? ఒక కేసు ఫైల్ చేయాలి మేడం. చెప్పండి. తరతరాలుగా వస్తున్న నా ఇంటిని ఒకడు ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. అవునా? అయినా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా? నా దగ్గర ఉన్నట్టే వాడు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేయించుకున్నాడు మేడం. ఆఫీసుల చుట్టూ తిరిగితే అవి కూడా ఒరిజినల్ అంటున్నారు. అందుకే ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను. సరే, కేస్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి మేడం. మ్. ఇవిగోండి మేడం. ఓకే అండి, నేను వెంటనే అతని మీద కేసు వేస్తాను. మేడం, మీ ఫీజు 10 రూపాయలే కదా? కాదు, 10,000. సరే మేడం, అలాగే మేడం. తీసుకోండి మేడం. సరే, నేను కేస్ డీటెయిల్స్ అన్ని స్టడీ చేసి మీకు కాల్ చేస్తాను. ఓకే మేడం. మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. అదేంటక్క, ఇతని దగ్గర 10,000 తీసుకున్నావు, ఆమె దగ్గర 10 రూపాయలు తీసుకున్నావు? ఈ ఝాన్సీ అందరిలా కాదు రాణి. అందరూ కేసుని బట్టి ఫీజు వసూలు చేస్తారు. నేను క్లయింట్ స్థాయిని బట్టి తీసుకుంటాను. అయినా మన పోరాటం డబ్బు కోసం కాదు, అందరికీ న్యాయం జరిపించాలి. ముఖ్యంగా
పేదవాళ్ళకి. 10 రూపాయలు కూడా తీసుకోకుండా ఫ్రీగా చేయొచ్చు కదా, ఇంకా బాగుంటుంది. అలా చెయ్యొచ్చు, కానీ ఫ్రీగా చేయించుకున్నావనే గిల్ట్ ఫీలింగ్ వాళ్ళకు ఉండకూడదు. అందుకే ఆ 10 రూపాయలు తీసుకుంటున్నాను. అంటే నువ్వు పేదవాళ్ళకి 10 రూపాయల లాయర్ అన్నమాట. అంతే మరి. డబ్బులిచ్చే పొజిషన్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజు, లేని వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుని బ్యాలెన్స్ చేయాలి. నువ్వు చాలా గ్రేట్ అక్క, చాలా మంచిదానివి. ఏంటి గౌతమ్ సార్ ఇంకా ఫోన్ చేయడం లేదు? గౌతమ్ సార్, మీ గొంతు ఎప్పుడెప్పుడు వినాలా అని నా మనసు ఆరాటపడుతుంది. ఒక్కసారి ఫోన్ చేయొచ్చు కదా? ఎస్. హలో హలో, ఎవరు? హలో, మిమ్మల్నే. అసలు మీరెవరండి? నాకు ఫోన్ చేసి నన్ను ఎవరు అని అడుగుతున్నారు? నేను ఎస్ఐ గౌతమ్ని. ఎస్ఐ గౌతమ్ గారా? సార్, నేను నమ్మలేకపోతున్నాను సార్. మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి? సరే చెప్పండి సార్. మీరే చెప్పాలి. ఏం చెప్పాలి సార్? మీ పేరు? ఓహో, అంటే మీ పనులన్నీ మానుకొని నా పేరు తెలుసుకోవడం కోసం మీరు నాకు ఫోన్ చేశారా? అయినా నేను మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను సార్. ఏంటి? అవును సార్, ఒక ఆడపిల్లకి మీకన్నా సెక్యూర్ అయిన మగాడు ఎక్కడా దొరకడు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఒక ఆడపిల్లకి మీకంటే సెక్యూర్ అయిన మగాడు ఎవ్వరూ దొరకరు. ఓ, మీరేనా? మీరేనా అంటే ఎవరని? అదే ఆ రోజు కాపాడమని ఫోన్ చేశారు కదా. అరే, భలే గుర్తు పెట్టుకున్నారే. ఏంటి సార్ ఇంత సడన్ గా ఫోన్ చేశారు? నేను గుర్తొచ్చానా? ఏంటి, పాకెట్ మనీ ఏమన్నా కావాలా? పాకెట్ మనీ కాదు బిగ్ తాతయ్య, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చాము. ఇప్పుడేంటి, మీ మార్క్స్ చూసి మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాలా? కాదు, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన సైన్ కావాలి. ధనుంజయ్, ఏంట్రా ఇది? ఛ, వీళ్ళని చూస్తుంటేనే నా గుండె మండిపోతుంది. అలాంటిది వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనం సంతకం పెట్టాలా? ప్లీజ్ తాతయ్య. ఏయ్, ఎవరు నీకు తాతయ్య? ఎవరు?